ఆంధ్రప్రదేశ్లోని చోడవరం నియోజకవర్గంలో వచ్చిన ఎన్నికల తీర్పుని ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒకరి గెలుపు మరొకరి ఓటమికి సంబంధించిన కథ కాదు, అంతకంటే లోతైనది. ఓటమి వెనుక ఉన్న కారణాలను ఒక పోస్టుమార్టంలాగా పరిశీలించి భవిష్యత్తులో మళ్లీ పుంజుకోవడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని అన్వేషించే ప్రయత్నమిది. సరే, ముందుగా మనం మాట్లాడుకుంటున్న ఈ చోడవరం ప్రాంతం ఎక్కడుంది, దాని ప్రత్యేకత ఏంటి? ఇదిగో ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ పటంలో అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ఒకవైపు పల్లెటూరి వాతావరణం, వ్యవసాయం, మరోవైపు చిన్నపాటి పట్టణ జీవనం కలగలిసి ఉంటుంది. మన విశ్లేషణ మొత్తానికి గుండెకాయలాంటి ప్రశ్న ఇదే. 2 సార్లు వరుసగా గెలిచిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, అది 42,000 ఓట్లకి పైగా భారీ తేడాతో ఎలా ఓడిపోతారు? ఇది మామూలు విషయం కాదు. ఈ అంకెల వెనుక ఉన్న అసలు కథేంటో దాన్ని మనం ఛేదిద్దాం. మనం ఎలా ముందుకెళ్తామంటే, మొదట చోడవరం ప్రజల నాడిను పట్టుకుని, ఆ తర్వాత 2024 తీర్పు సంఖ్యలను చూసి, ఈ ఓటమి వెనక కారణాలను విడమరిచి, చివరిగా భవిష్యత్తుకి ఒక రోడ్ మ్యాప్ ఎలా గీయొచ్చో చర్చిద్దాం. రైట్, ఇప్పుడు లోతుగా చూద్దాం. అసలు చోడవరం అంటే ఏంటి? అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? వాళ్ల బతుకు దేనిమీద ఆధారపడి ఉంది? అక్కడి రాజకీయాలు దేని చుట్టూ తిరుగుతాయి? ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చూడండి. అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో సుమారు 2,10,000 మంది ఓటర్లున్నారు. జీడీ, వరి ఇవే ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. కానీ మనం ముఖ్యంగా గమనించాల్సింది అక్కడి జనాభా స్వరూపం. దాదాపు 23% ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలున్నారు. వాళ్లతో పాటు ఫలితాన్ని తారుమారు చేయగల అత్యంత కీలకమైన బీసీ ఓటర్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువ. ఈ సమీకరణాలే ఫలితాన్ని ఎలా మార్చాయో మనం ముందు ముందు చూస్తాం. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. 2024 ఎన్నికల తీర్పు సంఖ్యలేం చెబుతున్నాయో చూద్దాం. ఈ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2019లో చూస్తే అధికార వైఎస్సార్సీపీకిక్కడ తిరుగులేని ఆధిక్యముంది. ఏకంగా 54% ఓట్లు సాధించారు. అంటే స్పష్టమైన ప్రజా మద్దతు ఉన్నట్టే. కానీ 5 ఏళ్లు గడిచేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఆ 54% కాస్త కేవలం 36%కి పడిపోయింది. ఇది మామూలు తగ్గుదల కాదు, చాలా పెద్ద మార్పు. ఈ చార్ట్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, వైఎస్సార్పీ బార్ 2019 నుంచి 2024కి ఎంతలా కుంచుకుపోయిందో, అదే సమయంలో టీడీపీ బార్ ఎంత భారీగా పెరిగిపోయిందో. ఇది కేవలం ఓట్ల మార్పిడి కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజకీయ భూకంపం. ఫైనల్గా తేడా సుమారు 42,200 ఓట్లు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, పోలింగ్ శాతం కూడా ఒక 5% పెరిగింది. అంటే ఎక్కువ మంది ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. కాని ఆ ఓటు అధికార పార్టీకి వ్యతిరేకంగా పడింది. ఓకే, ఏం జరిగిందో మనకు సంఖ్యల్లో స్పష్టంగా కనబడింది. ఇప్పుడు అసలు ఎందుకు జరిగింది? ఈ భారీ ఓటమికి మూల కారణాలేంటి? లోతుగా పరిశీలిద్దాం. మన విశ్లేషణలో 4 ప్రధాన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. స్థానిక రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలని పూర్తిగా పట్టించుకోపోవడం. 2. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కష్టాలు, ముఖ్యంగా ఉద్యోగాలు లేకపోవడం, పెన్షన్ల ఆలస్యం. 3. ఇది చాలా ముఖ్యం, కీలకమైన కొన్ని సామాజిక వర్గాలు తమ మద్దతుని పూర్తిగా మార్చుకోవడం. ఇక 4వది, పార్టీలోనే ఉన్న అంతర్గత సమస్యలు, కార్యకర్తలకు, నాయకత్వానికి మధ్య దూరం పెరిగిపోవడం. మండలాల వారీగా చూస్తే చోడవరం టౌన్లో గుంతలపడ్డ రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, సరిగ్గా రాని మంచినీళ్లు ఇలాంటి రోజువారీ సమస్యలే ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. మమ్మల్ని పట్టించుకునేవాళ్లే లేరన్న భావన బలంగా నాటుకుపోయింది. ఇక రావికమతం, రోలుగుంట లాంటి పల్లెటూరులోకి వెళ్తే అక్కడ సమస్యలు వేరే రకంగా ఉన్నాయి. బడి సరిగ్గా లేదు, పొలం నుంచి పంటని మార్కెట్కి తీసుకెళ్లాలంటే సరైన రోడ్డు లేదు, రావాల్సిన పెన్షన్లు, రేషన్ కూడా టైంకి అందట్లేదు. ఇవన్నీ వాళ్ళని బాగా దెబ్బతీశాయి. ఇక బుచ్చయ్యపేట మండలం కథ చూస్తే ఇక్కడ నీళ్లే పెద్ద సమస్య. మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులు రైతులని కోలుకోలేని దెబ్బతీశాయి. వ్యవసాయానికి ఖర్చు పెరిగిపోతోంది, కాని నీళ్లు మాత్రం లేవు. ఇలాంటి సమస్యలు చూసినప్పుడు మన రాజ్యాంగం ప్రతి పౌరుడికిచ్చిన గౌరవంగా బ్రతికే హక్కు గురించి మనం గుర్తు చేసుకోవాలి. ప్రజల సమస్యల మీద బాధ్యతాయుతమైన చర్చ జరగాలి, పరిష్కారాలు దొరకాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ రోడ్లు, నీళ్లు, పెన్షన్ల లాంటి క్షేత్రస్థాయి సమస్యలే ఈ భారీ ఓటమికి పునాదులు వేశాయని మనకర్థమైంది.
మరి ఇక్కడ నుంచి తిరిగి ప్రజల నమ్మకాన్ని గెలవడం ఎలా? ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. తిరిగి పుంజుకోవడానికి ఒక సింపుల్, పవర్ఫుల్ 3 స్టెప్ ప్లాన్ ఇది. నంబర్ 1, ప్రజలు ఏ సమస్యల గురించైతే ఎక్కువగా బాధపడుతున్నారో వాటిని వెంటనే పరిష్కరించాలి. నంబర్ 2, ప్రజల దగ్గరకెళ్లి వాళ్ళు చెప్పేది వినాలి. ఒక ఇంటెన్సివ్ లిజనింగ్ క్యాంపెయిన్ లాంటిది. నంబర్ 3, పార్టీలో ఉన్న గొడవల్ని పక్కన పెట్టి కేడర్ని మళ్లీ ఏకం చేసి వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. సరే, ప్లాన్ బావుంది. కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? నమ్మకాన్ని పునర్నిర్మించడం అనేది మాటలతో కాదు, చేతలతోనే సాధ్యం. ప్రతి ఒక్క ఓటరు దగ్గరించి మొదలుపెట్టాలి. ఒక ఉదాహరణ చూద్దాం. యువత. వాళ్ల సమస్య ఏంటి? ఉద్యోగాలు లేవనే నిరాశ. వాళ్లతో కనెక్షన్ తెగిపోవడం. మరి పరిష్కారం? స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. టెక్ ఈవెంట్స్ లాంటివి నిర్వహించాలి. అంతేకాదు, వారానికి ఒకసారి యూత్తో మాట్లాడటానికి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలి. ఈ పట్టికలో చూడండి, ఒక్కో వర్గానికి ఒక్కో రకమైన అప్రోచ్ కావాలి. మహిళల కోసం స్వయం సహాయక బృందాలతో మహిళా సభలు నిర్వహించి వాళ్లకి సంక్షేమ పథకాల గురించి వివరించాలి. రైతులతో సమావేశమై రైతు భరోసా గురించి మాట్లాడాలి. బీసీ వర్గాలు ఏ నీటి ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నాయో వాటిని వెంటనే పూర్తి చేయాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాల మీద స్పెషల్ క్యాంపులు పెట్టాలి. చూశారా? ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పెద్ద పాఠం ఉంది. ఇది కేవలం చోడవరం కథగాదు, ఇది పాలన ఎలా ఉండాలనే దానికి ఒక ఉదాహరణ. లీడర్లు ఉపన్యాసాలివ్వడం కాదు, ప్రజలతో మాట్లాడాలి. ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత వివరాల గోప్యతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. భారతదేశపు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం పౌరుల సమ్మతికే పెద్దపీట వేస్తోంది. ఈ విలువల్ని పాటిస్తేనే ప్రజల నమ్మకాన్ని గెలవగలం. చివరగా ఈ విశ్లేషణ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, పరిపాలన అంటే సంక్షేమ పథకాలకు డబ్బులు పంచడం మాత్రమే కాదు, సేవల్ని సరిగ్గా అందించడం, ప్రజలు చెప్పేది ఓపిగ్గా వినడం, ప్రతిరోజు వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకోవడం. కాబట్టి ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాజకీయాల భవిష్యత్తు ఎక్కువగా వినడంలో ఉందా, లేక తక్కువగా ప్రసంగించడంలో ఉందా? దీని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ జవాబులోనే మన ప్రజాస్వామ్య భవిష్యత్తుంది. మీరు కూడా ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai లో సంప్రదించండి, లేదా 08042041602కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.